బ్యాక్ న్యూస్. వస్తు సేవల పన్నును అమలు చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. మరో వారం రోజుల తర్వాత దేశమంతటా ఒకే పన్ను అమలు కానుంది. జీఎస్టీ అమలుతో ఏదో జరుగుతుందనే భయం ఒకవైపు, ఏదో ఒరుగుతుందనే ఆనందం మరోవైపు ఉంది. వ్యాపార వాణిజ్య వర్గాలు మాత్రం జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందా అని వేచి చూస్తున్నాయి. జీవన శైలిని బట్టి బాధేలా వివిధ వస్తువుల్ని 4 స్లాబుల్లో చేర్చింది జీఎస్టీ మండలి. జీఎస్టీ అమలైతే ఆహార ధాన్యాల ధరలు తగ్గుతాయని కేంద్రం చెబుతోంది. ఇందులో నిజం ఉందా? ధరలు తగ్గితే ఏ మేరకు తగ్గుతాయి? గట్టిగా వారం రోజులు, జులై 1 నుంచి రకరకాల పన్నులు పోయి ఒకే పన్ను అమల్లోకి రానుంది. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ అమలు చేయడానికి కావలసిన చర్యలను వేగవంతం చేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి జీఎస్టీ అమలుతో సామాన్యులకు జరిగే లాభమెంత, నష్టమెంత? సామాన్యులపై భారం పడుతుందా? ఇలా అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు. జీఎస్టీ అమలు చేయాలని భావించిన తరువాత ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసులను పన్నుల పరిధి నుంచి తప్పించింది జీఎస్టీ నిర్ణాయక మండలి. దీంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజానీకంలో వంటింటి సామాను ధరలు తగ్గుతాయా? తగ్గితే ఎంత మొత్తంలో తగ్గుతాయి అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ జీఎస్టీ అమల్లోకి రావడం వల్ల జనరల్గా ప్రతి కన్జ్యూమర్కు ఇది బెనిఫిటే. దీనివల్ల తగ్గుతుంది పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పేయింగ్ టు గవర్నమెంట్. కన్జ్యూమర్ ఏదైతే ఇప్పుడు పే చేస్తుండో కొంత పర్సెంటేజ్, లిటిల్ బిట్ పర్సెంటేజ్ మాత్రం తగ్గుతుంది. దీని తోడు గవర్నమెంట్కు ఏదైతే ఎస్కేపింగ్ ట్యాక్స్, ఇది బ్లాక్ మార్కెటింగ్ అయితే, జీరో బిజినెస్ అయితేంది, ఈ బిజినెస్ కూడా పూర్తిగా పడిపోతుంది. గవర్నమెంట్ ఏకైక ఉద్దేశం జీరో బిజినెస్, ఈ ఎస్కేపింగ్ ట్యాక్స్, ఈ బ్లాక్ మార్కెటింగ్ ఇది కంట్రోల్ చేయడానికి ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ ట్యాక్స్ జీఎస్టీ అనేది తీసుకొచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల సాదాసీదాగా బతికే వారికి, అల్పాదాయ దిగువ మధ్యతరగతి వర్గాలకు జీఎస్టీ పన్నుపోటు ఇబ్బంది లేదు. అత్యవసరం, బతికేందుకు కావాల్సిన ముఖ్యమైన వాటికి పన్నుపోటు సాధారణంగా ఉండనుంది. ఇక కాస్త జిహ్వచాపల్యం ఉన్నవారు కాస్త సౌకర్యాలు కోరుకోవటం మొదలైనప్పటి నుంచి పోటు పెరుగుతుంది. అది అంతకంతకు పెరుగుతుంది. సుఖాన్ని కలిగించే సౌకర్యాలకు పన్ను బాదుడు ఒక రేంజ్లో ఉంటే, విలాసాల మీద మోజున్న వారికి మాత్రం చుక్కలు కనిపించేలా బాదుడిని ఫిక్స్ చేశారు. తాజా జీఎస్టీ బాదుడు ప్రకారం నిరుపేదకు ఓకే, కానీ దిగువ మధ్యతరగతి వారికి ఇబ్బందిగా మారితే ఎగువ మధ్యతరగతి వారికి మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఈ రోజు ఏంటంటే మనం అనుకున్న విధంగా దేశంలోని పరిస్థితులు సంపూర్ణంగా అట్లాగే లేవు. చాలా సందర్భాలలో కొన్ని ఏదైతే మనం ధనవంతుల దగ్గరే ఉంటాయి అనుకునేది అది సాధారణ జీవితంలో అంతర్భాగమైనటువంటి సందర్భంలో ఈ ధరలు తగ్గటం అనేది, ఈ కొద్దిపాటి ధరల తగ్గుదల ఆహార గింజల విషయంలోనో, ఫుడ్ విషయంలోనో తగ్గుదల అనేది ఉపయోగం లేదు. ఎందుకంటే మిగతా వస్తువుల విషయంలో ఈ ట్యాక్స్ పెరగటం వల్ల ఓవరాల్గా ఏమవుద్దంటే, ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత దేశ ప్రజలు కింద వాళ్ళ నుంచి పై వాళ్ళ దాకా అందరికీ ధరలు మాత్రం ఖచ్చితంగా ఓవరాల్గా ధరలు, వాళ్ళ బడ్జెట్ మాత్రం నెలవారీ బడ్జెట్ పెరిగి తీరుతుంది. ఇది వాళ్ళ కొనుగోలు శక్తి దిగజారడానికి కూడా దారితీస్తుంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయంతో కేంద్రం చెబుతున్నట్టు వంటింటి సామాన్ల ధరలు ఒక్కసారిగా తగ్గిపోతాయనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. వంటింటి సామాగ్రి ధరల తగ్గుదల అంత పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు వ్యాపార నిపుణులు. పైపెచ్చు హెయిర్ ఆయిల్, సబ్బులు, టూత్ పేస్టుల ధరలు పెరగనున్నాయి. వీటిని 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. పంచదార, టీ పొడి, కాఫీ పొడి, వంట నూనెపై 5% పన్ను విధించనున్నారు. బియ్యం, గోధుమలు, ఇతర ఆహార ధాన్యాలు, పాలు, పెరుగు, కోడిగుడ్లు, ప్యాకింగ్ చేయని పన్నీర్, తేనె, కూరగాయలు, పండ్లు, గోధుమ పిండి, బెల్లం, శనగపిండి, మైదా, బ్రెడ్, వెజిటబుల్ ఆయిల్స్, ఉప్పు, అప్పడాలు వంటి ధరలు పెరగకపోగా కేజీకి 1-2 రూపాయలు మాత్రమే తగ్గవచ్చంటున్నారు. అయినా పన్ను మినహాయింపు పొందిన ఆహార పదార్థాలను గ్రామీణ ప్రాంతాల్లో స్వయంగా పండించుకుని తినేవే ఎక్కువంటున్నారు. ఆహార ధాన్యాలు, గింజల ధరలు తగ్గుతాయి అనేది కూడా ఒకటి ఈరోజు చెప్తున్నారు. తృణధాన్యాల ధరలు తగ్గుతాయి అనేది, అలాగే ఇతరమైనటువంటి పంచదార లాంటి వాటికి కూడా తక్కువ స్లాబ్ ఉంది కాబట్టి, 5% ఉంది కాబట్టి ఆహార ధాన్యాల మీద 0%, పంచదార వంటి వాటి మీద 5%గా ఉంది కాబట్టి అవి కూడా ధరలు తగ్గుతాయి అనే వాదన ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆహార ధాన్యాలు చాలామంది కొనుగోలు చేయాల్సిన అవసరం లేని పరిస్థితిలో ఈ దేశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 50% జనాభాలోని వ్యవసాయదారులుగా ఉన్నవాళ్ళు ప్రధానంగా, అంటే ఈ దేశ జనాభాలోని సుమారు 1/3 వంతు కనీసం వేసుకున్నా కానీ వాళ్ళ ఆహార ధాన్యాలు కొనే పరిస్థితి చాలా వరకు లేదు. వాళ్ళ ఆహార ధాన్యాలు వాళ్లే పండించుకుంటున్నారు కాబట్టి ఈ పన్నుల వ్యవహారం అంతా వాళ్ళకి వర్తించదు. కాబట్టి దాని మీద 0% ట్యాక్స్ ఉన్నా కానీ అది వాళ్ళకి పట్టేదిగా, వాళ్ళకి బెనిఫిట్ వనగూరేది ఏమీ లేదు. ఆహార ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు పూర్తిగా పన్ను మినహాయింపులో ఉన్నాయి. తప్పనిసరి కాకుండా నిత్యం తప్పనిసరిగా ఉపయోగించే వస్తు సేవలైన చక్కెర, టీ,
కాఫీ, వంట నూనెలు, పాలపొడి, పిల్లలకిచ్చే పాలపొడులు, కండెన్స్డ్ పాలు, ప్యాక్ చేసిన పన్నీర్ వేయాల్సి ఉంటుంది. బిజినెస్ పీపుల్కి వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఎస్కేపింగ్, ట్యాక్స్ ఎస్కేపింగ్, బ్లాక్ మార్కెటింగ్, జీరో బిజినెస్ వీళ్ళది మొత్తం తగ్గిపోద్ది. జెన్యున్ బిజినెస్ ఎవరైతే చేస్తారో, జెన్యున్ ట్రేడర్ ఏదైతే త్రూ అకౌంట్, త్రూ బ్యాంక్, ఓన్లీ ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు మంచి రోజులు వస్తాయి ప్రజెంట్ జీఎస్టీ వల్ల. ప్రస్తుతం కొబ్బరి నూనె, సబ్బులు, టూత్ పేస్టులపై 22 నుంచి 24% పన్ను వసూలు చేస్తుండగా వాటిని 18% స్లాబ్లో చేర్చారు. అంటే కొబ్బరి నూనె, సబ్బులు, టూత్ పేస్టుల రేట్లు తగ్గాలి. కానీ బిజినెస్ నిపుణులు వేస్తున్న లెక్కల ప్రకారం చూస్తే వాటి ధరలు తగ్గేలా కనిపించడం లేదు. జీఎస్టీ వల్ల వివిధ వస్తువుల రేట్లు తగ్గినా వాటి తయారీకి అవసరమయ్యే ముడి సరుకుల రేట్లు పెరగటమే ఇందుకు కారణం. నిజానికి ప్రతి ఏడాది టూత్ పేస్టుల ధరను 10 నుంచి 15% ప్రతి కంపెనీ పెంచుతుంది. అందులో భాగంగా కొత్త ప్రోడక్ట్ పేరుతో టూత్ పేస్టులను విడుదల చేస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు జిమ్మిక్కులు చేస్తారు. ఇప్పుడు జీఎస్టీ కారణంగా ట్యాక్స్ తగ్గిన వాటి రేట్లు తగ్గవంటున్నారు నిపుణులు. ఇక సబ్బుల పరిస్థితి కూడా అంతే. ముడి సరుకుల ధరలపై ఆధారపడి ఉంటుంది. ఎడిబుల్ ఆయిల్ రేట్లు తగ్గినా సబ్బుల్లో వినియోగించే ఇతర సరుకుల ధరలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనుకున్నంత మాత్రం వినియోగదారుడికి పెద్దగా ఉపయోగపడదంటున్నారు. జీఎస్టీ వల్ల ఖర్చు ఏం పెరగదు. మాకు మ్యానుఫ్యాక్చరర్, ఎనీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్కు కొన్ని జీఎస్టీల వల్ల కొంత సేవ్ ఉంది ప్రజెంట్. అది ఆటోమేటిక్గా అది కన్జ్యూమర్ సేవ్ అవుతుంది. ఇవాళ ఒక మ్యానుఫ్యాక్చరర్కు బడెన్ పడ్డదంటే అది పాస్ ఆన్ టు కన్జ్యూమర్. ఎవరైనా ఇప్పుడు మనకు ఇన్పుట్ కాస్ట్ 100 వచ్చిందంటే అవుట్పుట్ కాస్ట్ 101 చూసుకుంటాడు ఎనీ సెల్, ఎనీ మ్యానుఫ్యాక్చరర్, ఎనీ సేల్స్ మ్యాన్. ఇప్పుడు మాకు ఏదైతే కొన్ని సర్వీస్ ట్యాక్సెస్, ఎక్సైజ్ రియంబర్స్మెంట్స్, కొన్ని ఇన్పుట్ వస్తుంది, దానివల్ల ఏదైతే బెనిఫిట్ ఉందో అది కన్జ్యూమర్కు పాస్ ఆన్ అవుతుంది. ఏదైనా దానివల్ల జిఎస్టీ వల్ల అటు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్జ్యూమర్కు సేవ్ అవుతుంది. ఇక వంట నూనె పరిస్థితికి వస్తే ఒకంత తెలంగాణ వారికి కొంత మేలు జరగనుందంటున్నారు నూనె వ్యాపారులు. ఆయిల్ వ్యాపారానికి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, కాకినాడ పెట్టింది పేరు. దీంతో ఏపీ ప్రభుత్వం అక్కడ కేవలం 5% మాత్రమే పన్ను విధిస్తుంది. దీంతో జీఎస్టీ అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ వాసులకు వంట నూనె ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోయినా తెలంగాణలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తుంది. 2 రాష్ట్రాలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్లో వంట నూనెపై ట్యాక్స్ పెంచలేదు. కానీ ఏపీ ట్యాక్స్కి అదనంగా మరో 2 నుంచి 4% తెలంగాణ స్థానికంగా పన్ను విధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే వంట నూనె రేట్లు తెలంగాణలో కొంచెం ఎక్కువ. జీఎస్టీ అమలైతే మాత్రం తెలంగాణలో ప్రస్తుతం విధిస్తున్న స్థానిక పన్నులు మాయమై వంట నూనె ధరలు కొంతమేర తగ్గనున్నాయి. స్టేట్ డివైడ్ కాక ముందుకు తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ స్టేట్గా తెలంగాణ కన్జ్యూమర్కు సేమ్ రేటు ఎడిబుల్ ఆయిల్ ఆంధ్రాకు తెలంగాణకు సేమ్ రేట్ వచ్చేది. 2 స్టేట్లు విడిపోవడం వల్ల సిఎస్టీ 2% ఎక్స్ట్రా కలెక్ట్ అయింది. ఏది ఇప్పటి వరకు 2% ఎక్స్ట్రా సిఎస్టీ కలెక్ట్ అవుతుంది. రేపు జీఎస్టీ వచ్చిన తర్వాత సింగిల్ అది ఏదైతే 5% ఎడిబుల్ ఆయిల్ మీద 5% వ్యాట్ ఉంది, అదే జీఎస్టీ కూడా 5% ప్రపోజ్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కు మన తెలంగాణ ప్రజలకు మాత్రం 2% మాత్రం సేవ్ అవుతుంది. ఇప్పటివరకు కేంద్రం ప్రకటించిన స్లాబుల ప్రకారం సబ్బుల ధరలు తగ్గాలి. అవి ఎంత మేర తగ్గుతాయనేది ఒకసారి పరిశీలిస్తే వివిధ కంపెనీల 100 గ్రాముల సబ్బుల ధరలు 29 నుంచి 40 రూపాయల మధ్యన ఉన్నాయి. జీఎస్టీ అమలు కావడంతో 29 రూపాయలు ఉన్న సబ్బు కాస్త 1 రూపాయి మాత్రమే తగ్గనుంది. 40 రూపాయల సబ్బు కూడా 39 రూపాయలు కానుంది. బట్టల సబ్బుల ధరలు తగ్గకపోగా కొంతమేర పెరగవచ్చుంటున్నారు. పంచదార ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం 85 నుంచి 100 రూపాయలకు అందుబాటులో ఉన్న వంట నూనెలు 2 నుంచి 4 రూపాయల వరకు తగ్గుతాయి. 100 గ్రాముల టూత్ పేస్ట్ 40 రూపాయలుంటే ఇప్పుడు రూపాయి తగ్గి 39 రూపాయలకు రావచ్చు.